యాత్రికుని ప్రయాణము జాన్ బెన్యన్. మొదటి భాగము. నీవు నీ జీవితకాలమందు నీ మంచి వస్తువులను పొందితివి. లాజరు చెడ్డవి పొందెను. ఇప్పుడు అతడు నెమ్మది పొందుచున్నాడు. నీవు యాతన పడుచున్నావని ధనవంతుని గురించిన ఉపమానమై ఉన్నదనెను క్రైస్తవుడు. కాబట్టి రాబో వస్తువుల కొరకు కనిపెట్టవలసినదే కానీ ప్రస్తుతమైన వాటి కొరకు ఆశించుట మంచిది కాదని నాకు బోధపడి ఉన్నది. భావసూచకుడు. నీవు పలికిన మాట నిజమే. దృశ్యములు అనిత్యములు, అదృశ్యములు నిత్యములు. ప్రస్తుత వస్తువు మన శరీరేచ్ఛలు ఒకదానికొకటి సమీపమైనవి గనుక రాబో వస్తువులకు మన పంచేంద్రియములకు పరిచయము లేదు గనుక ఆ మొదటివి అనగా దృశ్యములు త్వరగా మిత్రములగును. రెండవ జత అనగా అదృశ్యములు వాటికి దూరముగా నుండుననెను. తరువాత నా కలలో భావసూచకుడు క్రైస్తవుని చేయి పట్టుకొని మరి ఒక చోటికి అతని తీసుకొని వెళ్ళెను. అక్కడ గోడ యొద్ద అగ్ని మండుచుండెను. ఒకడు దాని దగ్గర నిలిచి దాని ఆర్పుటకు నిత్యము దాని మీద నీళ్లు పోయుచున్నప్పటికీ అగ్నిజ్వాల మరింత హెచ్చుగాను మరింత వేడిమిగాను మండుచుండెను. అప్పుడు క్రైస్తవుడు దీని భావమేమి అని అడిగెను. అందుకు భావసూచకుడు, ఈ అగ్ని హృదయములో దేవుని కృప జనించు పని. దాని తగ్గించి ఆర్పుటకు దాని మీద నీళ్లు పోయుచున్నాడు విరోధి. అయితేనేమి, అగ్నిజ్వాల మరింత హెచ్చుగాను మరింత వేడిమితోనూ మండుట చూచితివి గదా. దానికి కారణము చూడవలెనని చెప్పి